హాయ్ అండి. మీ సాయి వ్లాగ్స్. ఈరోజు చిక్కుడుగాయ తాలింపు చేస్తున్నాను. ఇది జొన్న రొట్టె చపాతీలోకి చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే రసం కాంబినేషన్తో సూపర్ ఉంటుంది. చిక్కుడుగాయలను పురుగులు అట్లా ఏం లేకుండా చూసుకొని లెవెల్స్ పెట్టుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని శుభ్రంగా కడిగి పెట్టిన చిక్కుడుగాయ ముక్కలు వేసాయి. పురుగులు ఏమన్నా ఉంటాయేమో ఒకసారి చూసుకొని శుభ్రం చేసుకోవాలి. కాస్త సాల్ట్, కాస్త పసుపు, ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. చిక్కుడుగాయలు ఉడికిపోయాయి. ఇలా పట్టుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇవి పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి. ఇవన్నీ చల్లారిపోయాయి. ఇప్పుడు ఒక గిన్నెలో కాస్త ఆయిల్ వేసుకోవాలి. నేను నువ్వుల నూనె వేసాను. పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఉల్లిపాయలు, మన తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. కాస్త పసుపు, ఒకసారి అలా కలిపేసుకొని మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ చిక్కుడుగాయలు ఉడకబెట్టాం కదా, కాస్త తడి ఉంటుంది. ఆ తడి అంతా పోయేలా ఫ్రై చేసుకోవాలి. నీరంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూన్ కొబ్బరి పొడి, సాల్ట్ చూసి కాస్త వేసుకోవాలి. నాకు తక్కువ అనిపించింది, కొంచెం సాల్ట్ వేసా. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకుంటే చిక్కుడుగాయ తాలింపు రెడీ.